నేను మట్టి వలె ఉన్నా, నన్ను విరచి మలచి నన్ను సరిచేసి నన్ను నిర్మించుమయ్యా. దేవానికి స్తోత్రం. మలచి నిర్మించుము. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. నీవే లేక నేనే నాకు నీ అత్యవసరం. నీ చిత్తమే నాలో నెరవేర్చు. నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవా మమ్మల్ని వాడుకోండి, నన్ను వాడుకో. యేసయ్యా మీకు స్తోత్రం. నీ చిత్తమే నాలో నెరవేరాశ అర్పించి మ్రోక్కెద నన్ను వాడుకోను. నీ చిత్తమే నాలో నెరవేరాశ అర్పించి మ్రోక్కెద నన్ను వాడుకో. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. హృదయపూర్వకంగా చెప్దామా? నీవే లేక దేవా నేనే లేను, నాకు నీవు అత్యవసరం. అల్పుడునయున్న నేను కృంగిన స్థితిలో ఉండగా నన్ను లేవనెత్తి హెచ్చించువాడువు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి వారు కూడా జీసస్ ఇన్ యువర్ నేమ్. అల్పుడునయున్న నేను అల్పుడనయ్యున్న నన్ను కనుగొంటివే, వేరు చేసి లేవనెత్తి హెచ్చించితివే. అల్పుడనయ్యున్న నన్ను కనుగొంటివే, వేరు చేసి లేవనెత్తి హెచ్చించుము. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు. దేవా నీవు నాకు కావాలన్న వారందరూ నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవు నా ఒక్క జీవితం. ఈ లోకమే
చాలునా నీ ప్రేమ కొలువలో సరిపోనా ఒక్క జీవితం నీవే లేక నేనే నాకు అవునయా నీవే లేక నేనే నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక దినాన్ని బట్టి ఆ దేవునికే స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు కనుగలుగాక. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇంతవరకు ప్రభుని ఆరాధించడానికి సహాయపడిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో మనమందరం కూడా ఈ అద్భుతమైనటువంటి నూతనమైన అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము ప్రొటెక్షన్, కాపుదల. అపొస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 7 వరకు మనం చదువుకుందాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలను అద్భుతమైన రీతిలో ఆశ్చర్యమైన రీతిలో కాపాడేటటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన కాపుదల ఎంత గొప్పది అనంటే చాలా అద్భుతమైంది. ఇలాగా అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి ఈ కాపుదల, ఈ భద్రత దేవుడు మనకు దయచేయాలి అని మనం కోరితే, దేవుడు అనుగ్రహించే కాపుదల పొందేటటువంటి వారు ఎవరు అనేటటువంటి విషయానికి వస్తే, మొదటిగా తిరిగి జన్మించిన వారు, ద బోర్న్ అగైన్. ఎవరైతే తిరిగి జన్మించినటువంటి వారుగా ఉంటారో వారు దేవుడు అనుగ్రహించేటటువంటి కాపుదలను పొందేవారిగా ఉంటారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు చూస్తే, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఈ గొప్ప స్వాస్థ్యం మనం సొంతం చేసుకోవాలని, ఈ వాడబారని స్వాస్థ్యాన్ని దేవుని బిడ్డలమైనటువంటి మనము సొంతం చేసుకోవాలని, జీవంతో కూడిన నిరీక్షణ మనకు దయచేసి కృపగల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు తన కృప మనకు దయచేసి తన ఆశీర్వాదం మనకు అనుగ్రహించి మనలను మరలా తిరిగి జన్మింపచేశాడు.
61 కీర్తన 5వ వచనంలో, దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 111వ వచనములో, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. భక్తి గల వారి స్వాస్థ్యం, అలాగే దేవుని యొక్క శాసనాలే మనకు స్వాస్థ్యంగా భావించుకోవడం ఎంతో అద్భుతమైన విషయం. అపోస్తల కార్యాలు 20:32 వచనంలో, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఈ జీవం గల దేవుడు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించడానికి శక్తిమంతుడు, ప్రభావం కలిగిన వాడు, నమ్మదగిన దేవుడు. ఈ గొప్ప దేవుడు, ఈ శక్తిమంతుడైన దేవుడు మనకు తన యొక్క కృపను, తన సహాయాన్ని, తన ఆశీర్వాదాన్ని మనకు దయచేయాలి అనంటే మనందరం కూడా ఏం చేసేవారిగా ఉండాలంటే, దేవుని బిడ్డలారా, మనము ఈ స్వాస్థ్యం పొందడానికి అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం నుంచి 18 వరకు చూస్తే, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువము. నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదును. వారు చీకటిలో నుండి వెలుగులోకిని, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలుతో అంటున్నాడు, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నిన్ను పరిచారకుడిగా చేయడానికి కనబడ్డాను. రెండవది, నువ్వు నాకు సాక్షిగా ఉండాలని నీకు కనబడ్డాను. వారు చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసం, పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం, ఇవన్నీ వాళ్ళు పొందటం కొరకై వాళ్ళ కళ్ళు నేను తెరుస్తున్నాను అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. తిరిగి జన్మించిన వారికి ఆయన స్వాస్థ్యం ఇచ్చేటటువంటి దేవుడుగా, వారిని కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎక్కడి నుంచి కాపాడుతాడు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి తిరిగి జన్మించారో, నూతన జన్మ పొందుకున్నారో, వాళ్ళని నరకం నుంచి కాపాడుతాడు, ఉగ్రత నుంచి కాపాడుతాడు, తర్వాత నాశనం నుంచి కాపాడుతాడు. దేవుడు వాడిని ఏం చేస్తాడంటే భయంకరమైనటువంటి శాపము నుంచి వారిని కాపాడి వారికి భద్రతను, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని దయచేసేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ విధంగా దేవుడు తన కాపుదల, భద్రత మనకి ఇచ్చుటకు గాను తిరిగి జన్మించిన జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఆయన ఇచ్చే స్వాస్థ్యం అనగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని, ఆ తరువాత తిరిగి జన్మించిన వారికి వాడబారని స్వాస్థ్యాన్ని దేవుడు దయచేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అట్టి స్వాస్థ్యాన్ని సొంతం చేసుకునే వారిగా మనము భద్రపరచబడి ప్రభు కొరకు నిలుచుటకు ప్రభు మనకు సహాయం చేయును కాక. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభు, మా రక్షకుడా, ఈ సమయంలో నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. మీ బలమైన హస్తాన్ని మాతో కూడా మీరు ఉంచండి. దుష్టుని క్రియలన్నీ లయపరచండి. ఆత్మ కార్యాన్ని జరిగించండి. అద్భుతమైన కార్యాలు మా జీవితంలో చేయండి. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడువు, పరిశుద్ధుడవు. నీ కృప, నీ వాత్సల్యతను బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మమ్మలను కాపాడే దేవుడు నాయనా, తిరిగి జన్మించేటట్టుగా కృప అనుగ్రహించి నీ కృప ద్వారా తిరిగి జన్మించే అనుభవంలోకి మీరు మమ్మల్ని నడిపించారు.
మీరిచ్చే స్వాస్థ్యాన్ని పొందుకుని మీ మహిమార్థమై ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. ప్రతి సహోదరి సహోదరులు వారు ఈరోజు బయటికి వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా వారి కుటుంబాలను, వారి వ్యక్తిగత జీవితాలను మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించండి, కుటుంబ సమస్యలను తొలగించండి, కోర్టు కేసులను కొట్టివేయండి. నాయన, బిడ్డలకు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, సంతానం లేని వారికి సంతానము దయచేయండి. అలాగే వ్యాపారంలో ఉన్నవారికి నష్టాన్ని దూరం చేయండి. ప్రతి వారి అవసరతలు తీర్చండి. ఎంతోమంది ఇల్లు లేకుండా బాధపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారికి గృహాలు దయచేయండి. స్థలాలు లేని వారికి స్థలాలు, ఇల్లు లేని వారికి ఇల్లు దయచేసి గొప్ప దేవుడుగా మీరున్నారు. అద్భుతాలు చేయండి. ఒకవేళ స్థలం ఉంటే వాళ్ళు కట్టుకోవడానికి సహాయం చేయండి. ఆశ్చర్య కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని, నీ చిత్త ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా, నీ ఆశీర్వాదం మేరకు మీ బిడ్డలను నడిపించి దీవించి బలపరచమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ ఛానల్ని మీరు వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు. సబ్స్క్రైబర్స్ అందరినీ ప్రభు దీవించునుగాక. ఇంకా కూడా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయాల్సిందని మనం చేస్తున్నాను. లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ వాక్యం అనేక మందికి వ్యాప్తి చెందడానికి మీ వంతుగా మీ సహకారం కావాలని కోరుతున్నాను. కృప మీ అందరికీ తోడయుండును గాక. రేపు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. కృప మీకు తోడయుండును గాక. ఆమేన్.